క్రీస్తులో మన ఐక్యత, మన సమైక్యతలో ఉన్నది స్వస్థత. నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను రక్షించి, తన రక్తంతో కడిగి సువాసనగా మార్చాడు. కలిసి మెలసి జీవించు. చేతులు ఉన్న వాళ్ళు అందరూ చప్పట్లు ఒకసారి కొట్టండి. చేతులు ఉన్న వాళ్ళు ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. నా తోటి దైవజనులు మరి వాక్యములోను మరి అనుభవంలోను పెద్దవారు గొప్పవారు, వారికి కూడా క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకును క్రీస్తు నామంలో వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలరా, కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తున్నారు. 103వ కీర్తన 2వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు చాలు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్య భాగములో నుండి నిలబడి నేను మాట్లాడుతుండగా ప్రభా, మానవుడి స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులు, గ్రహించే మనసు నీ బిడ్డలందరికీ అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకొని ఆత్మీయలో అభివృద్ధి పొందుకునే భాగ్యాన్ని దయచేస్తారని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవబోకము. ఈ మాట పలుకుతుంది ఎవరంటే ఒక దావీదు గారు. ప్రియులారా, దావీదు గారి యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటే, దావీదు గారి యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన జీవితం ఏంటంటే ప్రియులారా, ఒక గొర్రెలు కాసేవాడు, గొర్రెలు అరణ్యంలో మేపేవాడు. దావీదు గారితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుని చిన్న చూపు చూసేదన్నమాట. వీడు ఎందుకు చదువుకోలేదు, వీడు ఎందుకు ప్రయోజకుడు కాలేదు, వీడి జీవితం గొర్రెలు కాసే జీవితమే, వీడి యొక్క లైఫ్ ఇలా అయిపోతుందని దావీదు గారితో పుట్టిన వారందరూ దావీదు గారిని విమర్శించేవారు. దావీదు గారితో ఉన్న ఫ్రెండ్స్ అందరూ విమర్శించేవారు, బంధువులు విమర్శించేవారు, స్నేహితులు విమర్శించేవారు. ఒక గొర్రె కాసే దావీదు గారిని సమాజము గాని, బంధువులు గాని, స్నేహితులు గాని ఎలా చూస్తున్నారంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు. ప్రియులారా, కానీ దావీదు గారి యొక్క గుణం ఏంటంటే దేవాతి దేవుణ్ణి స్తుతించేవాడు అన్నమాట, దేవుణ్ణి ప్రార్థించేవాడు అన్నమాట, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేవాడు అన్నమాట. ప్రియులారా, దేవుడు దృష్టిలో దావీదు గారు గొప్పవారు, మనుషుల దృష్టిలో దావీదు గారిని చిన్న చూపు చూస్తున్నారు. అయితే ప్రియులారా, ఈ మాట ఎలా పలుకుతున్నాడంటే ప్రియులారా, ఒక సింహాసనం మీద కూర్చొని రాజుగా దావీదు గారిని దేవుడు అభిషేకించి 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలని పరిపాలన చేయటానికి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఆ సింహాసనం దిగి వచ్చి చెప్తున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎందుకు చెప్పుకున్నాడు? నా జీవితం ఏంది ఈ సింహాసనం మీద కూర్చునే జీవితం కాదు. ఈ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే సోమతి లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, తెలివి లేని వాడిని, చదువు లేని వాడిని, గొర్రెలు కాసుకునే నిన్ను నమ్ముకున్నాక, నీ సన్నిధిలోకి వచ్చినాక, నీ పాటలతో నన్ను ఆదరించి బలపరిచి నన్ను నడిపించేందుకు ఈరోజు రాజుగా ఒక గొర్రెలు కాసేవాడు రాజుగా కాటం అంటే మామూలు ఇష్యూ అండి? రాజుగా కాటం అంటే మామూలు ఇష్యూవా? ఈరోజు పిల్లరా, ఎలక్షన్లు పెట్టి, ఓట్లు పెట్టి, డబ్బులు ఇచ్చి, పోస్టులు వేసి గెలవడం కదా డౌట్, సందేహము, టెన్షన్స్, ప్రాబ్లం, మైండ్ మొత్తం ఆబ్సెంట్ అయిపోతుంది. కానీ దావీదు గారి యొక్క జీవితంలో ప్రియులారా, ఆయన పక్షమున ఆయన నమ్మిన దేవుడు నిలబడ్డాడు. ప్రియులారా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా అనుకుంటున్నాం, నా జీవితంలో చదువు లేదు, నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో మనశ్శాంతి లేదు,
నా కుటుంబంలో నెమ్మది లేదు, ఏందో నా జీవితం దేవుని నమ్మకం కంచి ఇలా అయిపోయింది, దేవుడు దగ్గరకు వచ్చిన కంచి ఇలా అయిపోయిందని సందేహపడుతుంటావు, డౌట్ పడుతుంటావు, సరిగా ప్రార్థన చేయవు, సరిగా దేవుని స్తుతించవు, సరిగ్గా పాటలు పాడలేవు, సరిగ్గా మోకరించి ప్రార్థన చేయలేవు ప్రియులా. ఎందుకంటే నీ చుట్టూ పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి, నీ చుట్టూ సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి, సమస్యలను చూసి సల్లగిల్ల పడిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. ప్రియులారా, మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను ప్రియులారా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు తెలుసా ప్రియులారా? 25 లక్షల మందిని పోషించిండటండి. చప్పట్లు కొడదాం ఒకసారి. 25 లక్షల మందిని పోషించిండు. ఒక నైటా ఒక పొగులా కాదు, సుమారుగా 40 సంవత్సరాలు ప్రియులారా. వాళ్ళని ఆరణ్యంలో ప్రియులారా, రాత్రనక పొగులనక ఒక ప్రియులారా కంటికి ప్రియులారా ఏ విధంగా కంటి యొక్క రెప్పకు తోడున్నట్టుగా ఇజ్రాయేలు ప్రజలు 6 లక్షల మందిని నడిపించిందటండి. ఒక్క కుటుంబాన్ని పోషించడా, మన కుటుంబాన్ని సరిచేయడా, మన పిల్లల్ని సరిచేయడా, మనకేది కావాలో ఆయన ఈడా. ప్రియులు ఒకసారి చేయండి. ఈరోజు మనిషికి ఎప్పుడు ఆరాటం ఎక్కువ, ఆత్రం ఎక్కువ, తొందర ఎక్కువ ప్రియుల. మరి ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని సింహాసనం మీద వేసుకొచ్చి పెట్టిండు దేవుడు. ఆ గొర్రెలు కాసేటప్పుడు దేవుని దూషించలేదు దావీదు గారు. ఏంటి ప్రభా, నా జీవితం ఇలా ఉంది, నా యొక్క పరిస్థితి ఇలా ఉంది, నా తోటి వారు బాగుపడుతున్నారు, నా తోటి వారు చక్కగున్నారు, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నా బతికి ఇలా అయిపోయింది, ఎప్పుడు ఈ అరణ్యంలో ఉంటమైనా, ఎప్పుడు ఈ గొర్రెలు కాయటమైనా, ఎప్పుడు ఈ గొర్రెల వాసన చూడటమైనా, ఎప్పుడు ఈ గొర్రెల పాలు దాటమైనా, ఇదేనా నా బతుకు, ఇదేనా నా జీవితం, ఎప్పుడు టెన్షన్ పడలేదు, ఎప్పుడు కుంగిపోలేదు, ఎప్పుడు బాధపడలేదు, ఎప్పుడు అలిగిపోలేదు ప్రియులారా. చేతులను చప్పట్లు కొడదామా? ఈ రోజు ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో చిన్న కష్టం వస్తే ప్రియులారా దేవుణ్ణి విమర్శిస్తుంటావు, దైవ సేవకుని విమర్శిస్తావు, దైవ మందిరాన్ని కూడా విమర్శిస్తావు ప్రియులారా. నీ స్థితి ఏంటో దేవుడికి తెలుసు, నీ కుటుంబ పరిస్థితి ఏంటో దేవుడు తెలుసు, నువ్వు ఉంటున్న స్థితి ఏంటో దేవుడు తెలుసు, కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన మాత్రం చేయలేకపోతున్నావు. ఈరోజు ప్రియులారా మన ప్రార్థన ఎలా ఉందంటే ప్రియులారా మన దారబంధమే దాటిపోవట్లా. ఇక మన సమస్యలు ఏం పోతాయండి, మన ఇబ్బందులు ఏం పోతాయి, మన ఇరుకులు ఏం పోతాయి? ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరు మా భర్త మారట్లేదు అయ్యగారు, మా భర్త మారట్లేదు అయ్యగారు అంట. నేను అంటారు ముందు నువ్వు మారు, నువ్వు మారితే నీ భర్త మారుతాడు, నువ్వు మారితే నీ కూతురు మారింది, నువ్వు మారితే నీ కొడుకు మారుతాడు ప్రియులరా. ముందు మన గుణం మారాలి, ముందు మన ప్రవర్తన మారాలి, ముందు మన ఆలోచన మారాలి, ముందు మన బిహేవియర్ మారాలి, ముందు మన యొక్క పద్ధతి ఏ విధంగా సంఘంలో ఏ విధంగా ఉంటున్నావు, సమాజంలో ఏ విధంగా ఉంటున్నావు, దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉంటున్నావు, దైవజనుల దృష్టిలో ఏమంటున్నావు, పనికెళ్తుంటే ఎలా ఉంటున్నావు, ఒంటరి ఉంటే ఎలా ఉంటున్నావు అనేది మన అంతరాత్మ మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకున్నావు. ఈరోజు సమాజంలో ఎలా ఉంటుంది మన బిహేవియర్, మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటున్నావు, ఇంట్లో ఉంటే ఎలా ఉంటున్నావు, మందిరం దాటితే ఎలా ఉంటున్నావు, ఒకసారి ఆలోచించి ప్రియులారా. ఒక దైవజనుడుగా మీ మంచి కోరి మీ మేలు కోరి చెప్తున్నారు. ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదుని ఎక్కడ తీసుకొచ్చి పెట్టినట్టండి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టిండు రాజుగా. ఆయనకి జ్ఞానం లేదు, ఆయనకి చదువు లేదు, ఆయనకు పలుకుబడి లేదు, ఆయనకు అధికారం లేదు, ఆయనకు డబ్బు లేదు. ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఈ సృష్టిని కలిగించి నడిపిస్తున్న సైన్యములకు అధిపతిగా దేవుడు మాత్రం అతనికి తోడున్నాడంటండి. చప్పట్లు కొడదామా? ఈరోజు ఎవరు తోడు కావాలండి మనకి? ఎవరు తోడు కావాలి? మనుషుల తోడు కావాలా, బంధువుల తోడు కావాలా, స్నేహితుల తోడు కావాలా ప్రియులారా? ఎవరు తోడు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా దేవుడు తోడు నీకు అవసరం ప్రియులారా. నీ కుటుంబానికి దేవుడు తోడు అవసరం, నీ పిల్లలకి దేవుడు తోడు అవసరం ప్రియులారా. ఈరోజు ఆ దేవుడు తోడు మనకుందా ఒకసారి ఆలోచన చేయండి. దావీదు గారు చెప్తున్నారు ప్రియులారా, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నారు, ఎన్ని కార్యాలు మన సంఘాలలో జరిగిస్తున్నారు, ఎన్ని కార్యాలు మన కుటుంబంలో మన పిల్లల్లో జరిగిస్తున్నారు. మనం మర్చిపోతున్నామా, జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే ప్రియులారా